మేము అంటే అదే ఇప్పుడు కూల్చిన వాటికి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు కదా! కూల్చిన ట్యాక్స్ కమర్షియల్ అయిపోతుంది కదండి. ఇప్పుడు ఏదైతే రెసిడెన్షియల్‌లో 120 గజాలు, 150 గజాలు, 200 గజాల వరకు ఎవరైతే అంటే చాలా మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు 2 ఎకరాలలో ఉన్నది కూడా మీరు ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటారు కదా! అంటే ఎన్నో దానిలో లోతుగా పోయి వాళ్ళు తెచ్చుకుంటారు తప్ప ఇప్పుడు సామాన్యుడు ప్రాపర్టీ ట్యాక్స్ అప్లై చేస్తే అంత తొందరగా అయితే రాదు కదండి. వాళ్ళకి వచ్చిండొచ్చు. అంటే మేనేజ్‌డా? కోర్స్ మేనేజర్ ఉండొచ్చు. చాలా మటుకు ఏవైతే ఇప్పుడు కన్‌స్ట్రక్షన్స్ అని నాకు తెలిసైతే అన్నిటికి వాటికి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అంత తొందరగా తీసుకోరండి వాళ్ళు. ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్స్ 12 కొట్టిండు కదండీ గండిపేటలో. అవి కన్‌స్ట్రక్షన్ అవుతూనే కదా ప్రాపర్టీ ట్యాక్స్ డెవలప్ అయ్యేది. సో ఇట్లా ఆడ రోడ్లే లేదు, వాటర్ కనెక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు నేను చెప్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గానీ, నేను చెప్తున్న బీపీఎల్ ఫ్యామిలీస్ గానీ వాళ్ళకి ఆల్రెడీ మనం రోడ్లేసినాం, ఆల్రెడీ మనం వాటర్ కనెక్షన్ ఇచ్చినాం, ఆల్రెడీ మనం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నాం. వాళ్ళ కోసం ఎన్నో ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం. సో ఇచ్చే క్రమంలో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతే అంటే మేము చూస్తూ ఒక కాంగ్రెస్ పార్టీగా కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఆయన కూడా వెరీ పాజిటివ్. అట్లాంటి విషయాలలో ఆయన దూకుడు ప్రదర్శిస్తారని మేము అనుకోము. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మేమందరం ఉంటామండి. అంటే బయట నుంచి నెటిజన్ల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. రేవంత్ రెడ్డి అభిమన్యుడా? అర్జునుడా అని. ఒకటైతే చెప్తా అండి, తెలంగాణ హీరో ఈరోజు ఆయన. అంటే నేను ఎందుకంటే చాలా విషయాలు అదొక్క విషయం ఈరోజు చేస్తేనే ఏదో మేము అభిమన్యుడు అవుతున్నామా అర్జునుడు అవుతున్నామా అనే దాని మీద పక్కన పెడితే ఖచ్చితంగా ఒక హీరో అంటే తెలంగాణకి కావాల్సిన టైంలో రెండు నెటిజన్ల నుంచి వచ్చే రెండు ఏదైతే పదాలు అవి స్ట్రాంగ్ పదాలు, చాలా స్ట్రాంగ్ పదాలు అనేది ఒక పదం, అర్జునుడు అనేది ఒక లేదు లేదు. అభిమన్యుడు ఏం కాదు, పద్మవ్యూహంలో మేము చిక్కుకోము. ఖచ్చితంగా మేము ఖచ్చితంగా అర్జున్ పాత్రనే పోషిస్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. మేము ఎట్టి పరిస్థితుల్లో అర్జునుగానే ఉంటాము. కృష్ణుని భగవద్గీత ప్రకారం కృష్ణుడు ఆదేశించినట్టు ప్రకారం కృష్ణుడు ఏదైతే ఆదేశించిండో ఆ కృష్ణుడు ఆదేశాల ప్రకారం మేము ముందుకు పోతాం. అంతే తప్ప అభిమన్యునిగా పద్మవ్యూహంలో చిక్కుకునే అవసరం లేదు. అంత తక్కువగా ఆలోచిస్తారనేది నేను అనుకోను రేవంత్ రెడ్డి గారిని. ఎట్లా ఉంది హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో చెరువుల పరిస్థితి ఏంటి? కుంటల లేదండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను మొన్న కూడా చెప్పిన నేను హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు 90 హార్వెస్టింగ్ పిట్స్ మేము కన్స్ట్రక్ట్ చేయాలని ఐడెంటిఫై చేసినాం. అంటే ఓన్లీ కోర్ హైదరాబాద్ ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పెద్ద పెద్ద గుంతలు అంటే 1,00,000 లీటర్ల 10 లక్షల లీటర్ కెపాసిటీ తోటి ఒక్క హార్వెస్టింగ్ పిట్ కడితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి నాగేష్ గారు? 3 crore రూపీస్ అవుతుందండి ఒక్క హార్వెస్టింగ్ పిట్. అంటే అక్కడ అక్యుములేటర్ ఇప్పుడు సెక్రటరేట్ ముందు మేము కడుతున్నాం, చూసిన కాంక్రీట్ జంగిల్ నుంచి ముందుకు తీసుకుపోవాలనేది కాంగ్రెస్ డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఆ హార్వెస్టింగ్ పిట్ లో పడ్డ నీళ్లు ఆ దగ్గరలో ఉన్న చెరువులకు లేకుంటే నాలాలకు పంపించే విధంగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు 90 ఐడెంటిఫై చేసి 14 గ్రౌండింగ్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా అంటే పబ్లిక్ ఇబ్బంది కావద్దు. హైదరాబాద్ పబ్లిక్ మన కోసం ఎంతో శ్రమించి ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్స్ నాట్ రేవంత్ రెడ్డి గారి కోసము మా కోసము ఇంకెవరి కోసం కాదు పనిచేయాల్సింది. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్గా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ సరిగ్గా ఇవ్వలేకపోతున్నామనే నెటిజన్స్ చాలా కోపంగా ఉన్నారు, సిటిజన్స్ కోపంగా ఉన్నారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా మేమైతే గ్రౌండ్ చేస్తున్నామో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి.